పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు పల్మనాలజిస్ట్ ప్రదీప్ సింహ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, సాధారణంగా లంగ్ క్యాన్సర్ అనేది స్మోక్ చేసే వాళ్ళకే వస్తుంది అనుకుంటూ ఉంటారు. లంగ్ క్యాన్సర్ అనేది స్మోక్ చేయని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందా? అసలు ప్రధాన కారణాలు ఏంటి లంగ్ క్యాన్సర్ రావడానికి? కరెక్ట్ అండి, మీరు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ మనం ముందు నుంచి కూడా చూస్తుంటే అది స్మోకర్స్లోనే ప్రధానంగా వచ్చే ఒక జబ్బు ఆర్ కండిషన్. కానీ ఒక 10-20% ఆఫ్ ద కేసెస్ వచ్చేసి నాన్ స్మోకర్స్లో కూడా వస్తుందండి. నాన్ స్మోకర్స్లో క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అనేది ఈ కాలంలో, ఈ లాస్ట్ డెకేడ్లో ఎక్కువ అవుతున్నాయి నాన్ స్మోకర్స్లో. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్లీ వచ్చేసి ప్యాసివ్ స్మోకింగ్. ఇప్పుడు స్మోక్ చేసేవాళ్ళు మగవాళ్ళు మోస్ట్లీ ఇంట్లో స్మోక్ చేస్తుంటారు, ఇండోర్ పొల్యూషన్ పెంచుతారు. దానివల్ల ఇంట్లో ఉన్న లేడీస్కి, అదర్ ఫ్యామిలీ మెంబర్స్కి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రెండు వచ్చేసి ఇంక్రీజింగ్ పొల్యూషన్. ఇప్పుడు మనందరికీ తెలిసినట్టే హైదరాబాద్లో కూడా పొల్యూషన్ AQI లెవెల్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ రోజు రోజుకి దిగజారుతున్నాయి. మన రీసెంట్ డిసెంబర్లో మనకి AQI ముందెప్పుడు లేనంత హై AQI ఉంది హైదరాబాద్లో ఈ సంవత్సరం. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే మనం చెప్పే అవసరమే లేదు, AQI మనకి స్కేల్ని దాటేస్తుంది. సో AQIలో కూడా మనకి ఒకటి PM2.5 అనే ఒక ఇండెక్స్ ఉంటుంది. అంటే పార్టికులేట్ మ్యాటర్ లెస్ దాన్ 2.5 మైక్రాన్స్. అంటే అతి చిన్నమైన కణాలు అవి, పొల్యూషన్ కణాలు. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ నుంచి వస్తాయి, రకరకాల వేరే పొల్యూషన్స్ నుంచి వలన వస్తాయి అవి. అవి ఏంటంటే ఆ కణాలు లంగ్స్లో డీప్గా దూసుకెళ్ళిపోతాయి, చిన్న చిన్న ఆల్వియోలైకి రీచ్ అవుతాయి. అవి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కూడా కాజ్ చేస్తాయి. అది వెల్ ప్రూవన్ అండి అది. సో ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకి పెరగడం వలన మనకి క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. సో అదొకటి కాకుండా మూడోది ఇంపార్టెంట్ ఇది వచ్చేసి ఇండోర్ పొల్యూషన్. ఇప్పుడు తగ్గిందిలే కానీ ఒక కాలంలో మన ఇళ్లల్లో కట్టెల మీద, బొగ్గుల పొయ్యి మీద చాలామంది వంటలు వండేవారు. ఇప్పటికీ మనం చిన్న చిన్న గ్రామాలకు పోతే కట్టెల మీద కానీ, బొగ్గు పొయ్యి మీద కానీ వండుతూ ఉంటారు. దానివల్ల వండే వాళ్ళకి, ప్రధానంగా ఆడవాళ్ళకి, ఆ స్మోక్ లాంగ్ టర్మ్ ఓవర్ డెకేడ్స్ ఎక్స్పోజర్ వలన అది ఒక ఇంపార్టెంట్ కాజ్ అండి మనకి లేడీస్లో లంగ్ క్యాన్సర్ రావడానికి. సో అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ కారణం వచ్చేసి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్. ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఎస్పెషల్లీ మైన్స్లో పనిచేసే వాళ్ళు, సర్టెన్ ఇండస్ట్రీస్లో ఎక్కడైతే మనకి డీజిల్ ఫ్యూమ్స్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో, కార్ మేకింగ్ ఇండస్ట్రీలోను మెకానిక్స్గా పనిచేసే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఎవరికైతే డీజిల్ ఫ్యూమ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళలో కూడా మనకి లంగ్ క్యాన్సర్ అనేది, వాళ్ళు స్మోక్ చేయకపోయినా లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సార్, అసలు స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది అని తెలిసి కూడా స్మోకింగ్ అనేది చాలా మంది క్విట్ చేయరు. అసలు స్మోకింగ్ అనేది ఎంతవరకు డేంజరస్? అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఏ స్థాయిలో స్మోక్ చేసే వాళ్ళకి ఈ లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది? స్మోకింగ్లో అండి, సిగరెట్ స్మోక్లో రెండు రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి నికోటిన్ వచ్చేసి మనకి ఇచ్చే ప్లెజరబుల్ ఎఫెక్ట్ ఏదైతే ఇస్తుందో, మనం తాగిన వెంటనే మనకు హై రావడము, మైండ్ క్లియర్ అవడము, కాన్సన్ట్రేషన్ రావడం, అదంతా నికోటిన్ వల్ల. కానీ సిగరెట్ కాలినప్పుడు 1000కి పైన మనకి క్యాన్సర్ కాజ్ చేసే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి దాంట్లో. అవన్నీ కూడా పీల్చుకుంటాం మనం. సో 1000+ కార్సినోజన్స్ ఉన్నాయి మనకి సిగరెట్ స్మోక్లో, నోన్, ఇంకా అన్నోన్ చాలా ఉంటాయి. సిగరెట్ స్మోకింగ్ ఆ కార్సినోజన్ ఎక్స్పోజర్ వలన మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి లంగ్ క్యాన్సర్ అనేది, ఇది కార్సినోజన్స్ వెళ్ళి మనకి DNA లెవెల్లో డ్యామేజ్ చేస్తాయి. DNA లెవెల్లో మన సెల్స్ని డ్యామేజ్ చేసి అబ్నార్మల్గా మల్టిప్లై చేసి మనకి క్యాన్సర్ అనేది కాజ్ చేస్తుంది. నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలాగా, అంటే ఎంత వాళ్ళు ఏ స్థాయిలో స్మోక్ చేస్తే వస్తుంది అనేది చూడండి. మనకి ఇన్ని నంబర్ ఆఫ్, జనరల్గా చెప్పేది ఏంటి, 10 ప్యాక్ ఇయర్స్ అంటే రోజుకి 10, అలా అట్లీస్ట్ రోజుకి 20 ప్యాక్ అంటే 20 ఫారిన్ కంట్రీస్లో. మన ఇండియాలో ప్యాకెట్లు 10 ఉంటాయి, కానీ ఫారిన్లో ప్యాక్కి 20 ఉంటాయి. రోజుకి 20 అలా 10 ఏళ్ళు తాగితే యు ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్
సిఓపిడి, లంగ్ క్యాన్సర్. అంటే దానికి తక్కువ తాగితే మీకు రాదని కాదు, అది అంత తాగితే మీకు హై రిస్క్. కానీ ఎనీ ఎక్స్పోజర్ టు సిగరెట్ స్మోక్ కెన్ కాస్ లంగ్ క్యాన్సర్. డిపెండ్స్ ఆన్ మన బాడీ జెనెటిక్స్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఎవరికైతే క్యాన్సర్ వచ్చే ప్రొపెన్సిటీ కానీ మనకి ససెప్టబిలిటీ కానీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం సిగరెట్ స్మోక్ ఎక్స్పోజర్తోనో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ కొంతమంది దేవుడి దయ వలనో ఇంకేదో వాళ్ళ తల్లిదండ్రుల దీవెన వలనో మంచి జీన్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళు ఎంతో స్మోక్ చేసినా కానీ వాళ్ళకి క్యాన్సర్ కానీ సిఓపిడి కానీ రాదు. కానీ అది అందరికీ ఉండదు, వాళ్ళ గుడ్ లక్. ప్రతి ఒక్క కొంతమందికి మాత్రమే ఉంటాయి, ఎంత స్మోక్ చేసినా వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం. కానీ మెజారిటీ పీపుల్కి స్మోక్ చేస్తే ఈ క్యాన్సర్, సిఓపిడి, ఆస్తమా, లంగ్ రిలేటెడ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి సిగరెట్ స్మోక్ చేయకూడదు. అసలు ఇది ఏ స్టేజ్లో బయటపడుతుంది సార్? అండ్ సిమ్టమ్స్ ఏమేమి కనిపిస్తాయి మనకి క్యాన్సర్ సంబంధించి? Yes. సో క్యాన్సర్ చూడండి, మీకు క్యాన్సర్ అనేది అర్లీ స్టేజ్లో ఉంటే ఏ లక్షణాలు ఉండవు, మీకు ఓకే కంప్లీట్గా సైలెంట్గా గ్రో అవుతూ ఉంటుంది. అసలు ఏం తెలియదు, ఏమేమి మీకు లక్షణాలు ఉండవు, దగ్గు ఉండదు, ఆయాసం ఉండదు, ఏమి ఉండదు అర్లీ స్టేజెస్లో. అందుకే మేము చెప్పేది ఏంటంటే, మీకు 50 ఏళ్ళు వచ్చి ఉంటే, 50 ఏళ్ళ పైన ఉంటే, మీరు ఎప్పుడైనా సిగరెట్ స్మోకింగ్ చేసి ఉంటే లో డోస్ సిటీ స్కాన్ ఇప్పుడు చాలా అవైలబిలిటీలో ఉంది అన్ని చోట్ల. హై రేడియేషన్ కూడా ఉండదు. లో డోస్ సిటీ స్కాన్ చేయించుకుంటే మనకి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అయిపోతుంది. లాస్ట్ 5-10 ఇయర్స్లో ఇంటర్నేషనల్లీ అన్ని చోట్ల స్టడీస్ జరిగాయి. అర్లీ లో డోస్ సిటీ స్కాన్ చేయించుకుని అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, మన క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేట్ స్టేజ్ 4లో వచ్చారు మీరు, చాలా క్యాన్సర్లు మన ఇండియాలో డిటెక్ట్ అయ్యేది స్టేజ్ 4లోనే. అడ్వాన్స్ స్టేజ్లోనే కనబడతారు. ఎందుకంటే మన వాళ్ళు అంటే చాలా మన ఇండియన్స్ వెంటనే దానికి హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి పోరు, దగ్గుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కానీ చాలామంది లేట్ స్టేజ్లోనే వస్తారు. అందుకే స్టేజ్ 4లో డిటెక్ట్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉంటాయి మనకి. సో 50 దాటి ఉండి మీరు సిగరెట్ స్మోకింగ్ చేసి ఉంటే పాస్ట్లో, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ప్రాబ్లం అలాంటివి ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, మీరు లో డోస్ సిటీ స్కాన్ ఒకటి స్క్రీనింగ్ హెల్త్ చెక్లో LDCT కూడా ఒకటి చేయించుకుంటే మీకు క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ అవుతుంది. దానికి సరైన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. 4th స్టేజ్లో బయటపడినప్పుడు అసలు అది తగ్గే అవకాశమే లేదంటారా? అది మంచి ప్రశ్న అండి. ఇప్పుడు స్టేజ్ 4లోనే చాలా వరకు డిటెక్ట్ అవుతున్నాయి. దాంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో. స్టేజ్ 4లో ఉన్నా కానీ ఫస్ట్ బయాప్సీ తీసి ఏ రకమైన లంగ్ క్యాన్సర్ అని మనం డిటర్మైన్ చేసిన తర్వాత, ఆ క్యాన్సర్లో కూడా కొన్ని టైప్స్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్స్ ఏమన్నా మనకి పాజిటివ్ వస్తే మనకి ప్రోగ్నోసిస్ బాగుంటుంది. కొన్ని రకాల మ్యూటేషన్స్ వస్తే 10 ఇయర్స్ పైన దాకా కూడా బతికిన వాళ్ళు, సర్వైవల్తో ఉన్నవారు చాలామంది ఉన్నారు. సో కానీ కొన్ని అవేవి మ్యూటేషన్స్ లేవు, కీమోథెరపీనే ఓన్లీ ఆప్షన్ అంటే ఇంకా ఆ ప్రోగ్నోసిస్ కొంచెం తక్కువ, మనకి వాళ్ళలో సర్వైవ్ అయ్యే రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. యూజువలీ మేము చెప్పేది ఏంటంటే అర్లీగా డిటెక్ట్ అయితేనే బెటరు. లేట్ స్టేజ్లో కానీ హోప్ లెస్ అని అనలేము. ఆ స్టేజ్లో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కొన్ని రకాల మ్యూటేషన్స్ అనేవి పాజిటివ్ వస్తే మాత్రమే మనకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే సార్, ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది? అండ్ ఇది లేడీస్కి ఎక్కువ వస్తుందా, జెంట్స్కి ఎక్కువ వస్తుందా? చూడండి, లంగ్ క్యాన్సర్ హిస్టారికల్గా మనకి ఎల్డర్లీ పీపుల్కే వచ్చేది, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే. కానీ మనకి ఈ మధ్య కాలంలో యంగర్ పీపుల్లో కూడా వస్తున్నాయి. దానికి కారణాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంక్రీజింగ్ పొల్యూషన్ వచ్చేసి, అండ్ స్మోకింగ్, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్, మనము సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడము, స్మోకింగ్ చేస్తుండడము, ఇవన్నీ రీజన్స్ వలన అంటే అర్లీ స్టేజెస్లో కూడా వస్తున్నాయి. ఈ రీసెంట్గానే మనం ఎన్నో కేసులు 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్లు చూశాను నేను. ఈ మధ్యలో లాస్ట్ 1 మంత్లోనే 4-5 మందిని చూశాను 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు లంగ్ క్యాన్సర్ రావడం. సో మనకి ఈ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి మనకి రాదు అని మనము భ్రమలో ఉండకూడదు. స్మోకింగ్ చేసింటే, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే, ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మనము వెంటనే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్. Thank you, sir. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.